మిమ్మల్ని చూస్తుంటే నాకు యాక్టర్‌గా కన్నా మీలో ఉన్న సింగర్ ఎక్కువ గుర్తొస్తుంటారు నాకు. అవునా సార్? ఆ! మొన్నే ఒక రీల్ చూసాను మీది. జానకమ్మ గారు పాట పాడారు. అవును. 'ఆకాశం ఏనాటిదో' అది నాకు భలే ఇష్టమైన పాట అది. నా రింగ్ టోన్ కూడా అదే. నా కాలర్ టోన్ కూడా అదే. అవునా? అవును. నైస్. ఒకసారి మళ్ళీ ఒకసారి జానకమ్మ గారిని గుర్తు చేస్తారా ఒకసారి? అయ్యో! తప్పకుండా సార్. అంటే షీ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్. ఆవిడ పాటలు వింటూ పెరిగాను. మా అమ్మకి కూడా జానకమ్మ గారు చాలా ఇష్టం. సో, నిజంగా ఆ న్యూస్ వినంగానే నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపించింది. సో, ఆవిడ కోసం మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా ఐ విల్ సింగ్. హ్మ్. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. లల్లల్లల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 ల. పాట అయిపోతుంటే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంటది. ఈ పాట ఎందుకు ఎన్ని మన మన సార్లు మనసు విన్నా, ఎన్ని సార్లు విన్నా యెస్. యెస్. ఈ పాట అయిపోతుంటే అయిపోయింది అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంటుంది. మీరసలు సింగర్ అయ్యేవాళ్ళా? సార్ సింగర్ అవ్వాలనే కదా సార్ సంగీతం నేర్చుకున్నాను. అంటే చిన్నప్పటి నుంచి ఏదో ఒక ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీలో ఉంటే, మా అమ్మాయికి చదువు కాకుండా వేరే వాటిలలో పార్టిసిపేట్ చేయడం వల్ల ఒక స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. ఒక మంచి కాన్ఫిడెన్స్ అనేది వస్తుందనేది మా పేరెంట్స్ చాలా గట్టిగా బిలీవ్ చేశారనమాట. అండ్ నాకు చిన్నప్పటి నుంచి దులానే అనొచ్చు. ప్రతి దాంట్లో నేను పార్టిసిపేట్ చేయాలి. గెలుస్తామా, గెలవమా అని పక్కన పెడితే ఐ వాంట్ టు పార్టిసిపేట్. ఐ వాంట్ దట్ ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు ఒక డిబేట్‌లో పార్టిసిపేట్ చేయడం అనేది నాకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే దానికి తగిన పాయింట్స్ అన్ని చదువుకొని, వాళ్ళతో పాటు పోటాపోటీగా మాట్లాడడం ఆర్గ్యూ అనేది చేయాలి. నాకు ఇంట్రెస్ట్. పాటలు పాడడం ఇంట్రెస్ట్, డాన్స్ ఇంట్రెస్ట్, స్పోర్ట్స్ ఇంట్రెస్ట్. సో, అలా అన్నిట్లో పార్టిసిపేట్ చేశాను. గెలవడం, గెలవకపోవడం సెకండరీ. సో, ఆ పార్టిసిపేషన్ అనేది ఈరోజు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఎందుకంటే వెరీ యంగ్ ఏజ్ నుంచే ఇవన్నీ చేస్తూ వచ్చాను కాబట్టి, ఆ స్టేజ్ ఫియర్ నేనేదైనా తప్పు చేస్తే వేరే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని ఈ భయాలు లేవు. మనం చేసేది మనం అవును. చేస్తున్నాం. వాళ్ళు అనుకోేది వాళ్ళు అనుకోనివ్వండి అనే స్పేస్‌లో. మణిశర్మ గారు మంచి మంచి ట్యూన్స్ ఇస్తున్నప్పుడు యెస్. ఈ పాట నేను పాడేయచ్చా? ఈ పాట నేను పాడేయచ్చా అనిపించేదా? అది వాళ్ళు చెప్పాలి సార్. మనం వాళ్ళకి చెప్పకూడదు. మీకెప్పుడైనా ఇన్నర్ ఫీలింగ్ సార్ లోపల? అది లోపల ఎప్పుడూ ఉంటది సార్. ఒక సంగీతం నేర్చుకున్న అమ్మాయిగా అది ఎప్పుడూ ఉంటది. బట్ ఈ సినిమాకి నేను యాక్టర్‌ని నా 100% నేను ఈ సినిమాకిచ్చాను. ఈ సినిమాకి ఆయన సంగీతం అందించడం అనేది నాకు పర్సనల్లీ అదొక మంచి ఫీలింగ్. ఎందుకంటే అగైన్ హి ఈస్ ఎ గ్రేట్ మ్యూజిషియన్. ఆయన పాటలు చాలా కాంపిటీషన్స్‌లో నేను పాడాను. అండ్ 'శ్రీ గౌరీ ప్రియ' ఉన్న పోస్టర్ పేరు మీద కింద 'మణిశర్మ మ్యూజికల్' ఉండడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపించింది.